Namaste students, welcome back to our channel, our master English course. Today I am going to tell about spoken English in simple future and how to form positive, negative, interrogative sentences in spoken English regarding simple future. Now let us see how to form positive sentences in simple future. Formula is subject plus will or shall plus V1 plus object. Whenever you want to form positive sentence in simple future, you have to follow this formula. ఓకే అంటే సింపుల్ ఫ్యూచర్ లో పాజిటివ్ సెంటెన్స్ ని ఎప్పుడైనా మీరు ఫామ్ చేయాలంటే లేదు స్పోకెన్ ఇంగ్లీష్ ని మీరు మాట్లాడాలంటే ఈ ఫార్ములాని మీరు ఫాలో అవ్వాలి. అంటే ఒక సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ ఉండాలి, ప్లస్ విల్ గాని షల్ గాని ఉండాలి, ప్లస్ మెయిన్ వెర్బ్ V1 ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, షీ విల్ గో టు తిరుపతి టుమారో. దిస్ ఈజ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ హెల్పింగ్ వెర్బ్, దిస్ ఈజ్ మెయిన్ వెర్బ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే షీ అనేది సబ్జెక్ట్, విల్ వచ్చింది, ప్లస్ మెయిన్ వర్బ్ V1 లో ఉంది, ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది. షీ విల్ గో టు తిరుపతి టుమారో అంటే అర్థమైందంటే ఆమె రేపు తిరుపతికి వెళ్తుంది. మీరు ఎప్పుడైనా ఆమె రేపు తిరుపతికి వెళ్తుంది అని స్పోకెన్ ఇంగ్లీష్లో మీరు చెప్పాలంటే సింపుల్ ఫ్యూచర్లో పాజిటివ్ సెంటెన్స్ని మీరు ఈ విధంగా ఫామ్ చేయాలి. ఓకే, షీ విల్ గో టు తిరుపతి టుమారో, ఆమె రేపు తిరుపతికి వెళ్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ మై ఫాదర్ విల్ కమ్ ఫ్రమ్ చెన్నై నెక్స్ట్ వీక్. దిస్ ఈజ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ హెల్పింగ్ వర్బ్, దిస్ ఈజ్ V1 ఫామ్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే, మీరు ఈ సెంటెన్స్ ఫార్మేషన్ చూడగానే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. అంటే ఎప్పుడైనా సరే సింపుల్ ఫ్యూచర్లో ఒక పాజిటివ్ సెంటెన్స్ మనం ఫామ్ చేయాలంటే ఒక సబ్జెక్ట్ ఉండాలి, ప్లస్ విల్ కానీ షల్ కానీ ఉండాలి, ప్లస్ V1 ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. అర్థమవుతుందా? మై ఫాదర్ అనేది సబ్జెక్ట్, ఇక్కడ విల్ వచ్చింది, మెయిన్ వర్బ్ V1 లో ఉంది, ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది. మై ఫాదర్ విల్ కమ్ ఫ్రమ్ చెన్నై నెక్స్ట్ వీక్ అంటే అర్థమైంది, మా ఫాదర్ నెక్స్ట్ వీక్ చెన్నై నుంచి వస్తాడు. అంటే భవిష్యత్తులో జరగబోయే పనులని మన సింపుల్ ఫ్యూచర్లో చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ హీ విల్ హెల్ప్ యూ లేటర్ అంటే దీని అర్థమైంది అతను తర్వాత నీకు హెల్ప్ చేస్తాడు. ఇది కూడా మనకు భవిష్యత్తులో జరగబోయే పని, అంటే భవిష్యత్తులో చేస్తాను లేదు జరగబోతుంది అని చెప్పడానికి మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ దే విల్ మీట్ హిమ్ సూన్. ఇవన్నీ కూడా మనకు టుమారో, నెక్స్ట్ వీక్, లేటర్, సూన్, షార్ట్లీ అనేటివన్నీ కూడా మనకు ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది అని కనుక్కోవడానికి ఐడెంటిఫికేషన్ వర్డ్స్ అన్నమాట. అర్థమవుతుందా? దే విల్ మీట్ హిమ్ సూన్ అంటే వాళ్ళు అతన్ని తొందరలో కలుస్తారు, లేదు వాళ్ళు అతన్ని త్వరలో కలుస్తారు, అంటే అది కూడా జరగబోయే పని. కాబట్టి ఇది మనము సింపుల్ ఫ్యూచర్ లో చెప్పుకున్నాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ వీ విల్ రైట్ అన్ ఎగ్జామ్ షార్ట్లీ అంటే తొందరలో మేము ఒక ఎగ్జాము రాస్తాము, అది కూడా ఫ్యూచర్లో జరగబోయే పని కాబట్టి మనం సింపుల్ ఫ్యూచర్లో చెప్పుకున్నాం. అలా ఏదైనా ఒక పని ఫ్యూచర్లో చేస్తాము అని చెప్పడానికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని మీరు యూజ్ చేయాలి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాజిటివ్ సెంటెన్సెస్ ఇన్ సింపుల్ ఫ్యూచర్. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా మనకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్. అంటే మీరు ఎప్పుడైనా సరే భవిష్యత్తులో ఏదైనా ఒక పని చేస్తాము లేదా ఒక పని జరుగుతుంది అని చెప్పాలనుకుంటే మీరు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేయాలి. ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పున్నాను అనమాట. ఏంటంటే మనకు ఎప్పుడైతే ఏ టెన్స్ని ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలి అనే విషయం మనకు క్లియర్గా తెలుస్తుందో అప్పుడు మాత్రమే మనము ఆ టెన్స్ని ఈజీగా యూజ్ చేయగలుగుతాం. స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఈజీగా మనం మాట్లాడగలుగుతాం అనమాట. అర్థమవుతుందా? ఏ సెంటెన్స్ అయినా మనం ఈజీగా ఫామ్ చేసేదానికి మనకు ఏ టెన్స్ని ఎప్పుడు యూజ్ చేయాలి అని తెలిస్తేనే అలా చేయగలుగుతాం అనమాట. ఓకే, మీరు దాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ లెట్ us see how to form negative sentences in simple future. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో నెగటివ్ సెంటెన్స్ని ఏ విధంగా ఫామ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పిన విధంగానే ఏ టెన్స్లోనైనా ఒక సెంటెన్స్ని మనము నెగటివ్గా చేయాలంటే దాన్ని ఏం చేయాలంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాత కానీ నాట్ ఇన్ కానీ యాడ్ చేసుకున్నట్లయితే ఇట్ విల్ బికమ్ నెగటివ్ సెంటెన్స్ ఇన్ ఎనీ టెన్స్. ఓకే, అది ఏ టెన్స్లోనైనా హెల్పింగ్ వెర్బ్ తర్వాత కానీ మనం నాట్ ఇన్ కానీ యాడ్ చేసినట్లయితే ఆ టెన్స్కి సంబంధించి నెగటివ్ సెంటెన్స్ అయిపోతుంది అనమాట. అర్థమవుతుందా?
ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. ఓకే, ఇప్పుడు షీ విల్ గో టు తిరుపతి టుమారో అంటే అర్థమైంది, ఆమె రేపు తిరుపతికి వెళ్తుంది అనేది పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు దీనికి విల్ తర్వాత నాట్ గాన యాడ్ చేసినట్లయితే అదేమవుతుంది, నెగటివ్ సెంటెన్స్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షీ విల్ నాట్ గో టు తిరుపతి టుమారో, ఆమె రేపు తిరుపతికి వెళ్ళదు. అర్థమవుతుందా? అంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాత కానీ నాట్ గానే యాడ్ చేసినట్లయితే అదేమవుతుంది, మనకు నెగటివ్ సెంటెన్స్ అయిపోతుంది అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ మై ఫాదర్ విల్ కమ్ ఫ్రమ్ చెన్నై నెక్స్ట్ వీక్ అంటే అర్థమైంది, మా ఫాదర్ నెక్స్ట్ వీక్ చెన్నై నుంచి వస్తాడు అని అర్థం అనమాట. అయితే దీనికి మనము హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ యాడ్ చేసినట్లయితే అదేమైపోతుంది, నెగటివ్ సెంటెన్స్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ విల్ నాట్ కమ్ ఫ్రమ్ చెన్నై నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ వీక్ మా ఫాదర్ చెన్నై నుంచి రాడు. ఇలా మనము హెల్పింగ్ వెర్బ్ తర్వాత అంటే విల్ తర్వాత కానీ షల్ తర్వాత కానీ మనం నాట్ కానీ యాడ్ చేసుకున్నట్లయితే అది సింపుల్ ఫీచర్లో నెగటివ్ సెంటెన్స్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ హీ విల్ హెల్ప్ యూ లేటర్ అంటే అర్థమైంది, అతను నీకు తర్వాత హెల్ప్ చేస్తాడు. అది సింపుల్ ఫీచర్లో పాజిటివ్ సెంటెన్స్. దీనికి మనము విల్ తర్వాత నాట్ యాడ్ చేసినట్లయితే ఏమవుతుంది, హీ విల్ నాట్ హెల్ప్ యూ లేటర్ అతను తర్వాత నీకు హెల్ప్ చేయడు. ఇలా ఏ పాజిటివ్ సెంటెన్స్ అయినా హెల్పింగ్ వెర్బ్ తర్వాత మనం నాట్ని యాడ్ చేసినట్లయితే అది నెగటివ్ సెంటెన్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ దే విల్ మీట్ హిమ్ సూన్ వాళ్ళు అతని తొందరలో కలుస్తారు, లేదు వాళ్ళు అతని త్వరలో కలుస్తారు అని దీని యొక్క మీనింగ్. ఇది మనకు సింపుల్ ఫీచర్లో పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు ఏం చేయాలి, మనం విల్ తర్వాత నాట్ యాడ్ చేసినట్లయితే ఇది ఏమైపోతుంది, నెగటివ్ సెంటెన్స్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దే విల్ నాట్ మీట్ హిమ్ సూన్, దాన్ని మనం దే విల్ నాట్ అనొచ్చు లేదా దే వోంట్ కూడా అనొచ్చు షార్ట్ ఫామ్లో. ఫర్ ఎగ్జాంపుల్ దే విల్ నాట్ మీట్ హిమ్ సూన్ అనైనా అనొచ్చు, లేకపోతే దే వోంట్ మీట్ హిమ్ సూన్ అని కూడా అనొచ్చు. అంటే వాళ్ళు అతని త్వరలో కలవరు అని దాని యొక్క మీనింగ్. మనం నాట్ని యాడ్ చేయడం వల్ల అది నెగటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ వీ విల్ రైట్ అన్ ఎగ్జామ్ షార్ట్లీ అంటే అర్థమైంది, మేము తొందరలో ఒక ఎగ్జామ్ రాస్తాము. ఇది సింపుల్ ఫీచర్లో పాజిటివ్ సెంటెన్స్. దీనికి మనము విల్ తర్వాత నాట్ని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తే ఏమైపోతుంది, అది నెగటివ్ సెంటెన్స్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ నాట్ రైట్ అన్ ఎగ్జామ్ షార్ట్లీ అంటే అర్థమైంది, మేము తొందరలో ఒక ఎగ్జాము రాయము. అర్థమవుతుందా? ఇది దీని యొక్క మీనింగ్. లైక్ దిస్ వీ హ్యావ్ టు చేంజ్ పాజిటివ్ సెంటెన్సెస్ ఇన్ నెగటివ్ సెంటెన్సెస్. యూ హ్యావ్ టు remember very carefully. Whenever you want to change positive sentence in negative sentence regarding simple future, you have to do like this. Okay, these are the examples of negative sentences in simple future. Now let us see how to form interrogative sentences in simple future. ఇప్పుడు interrogative sentences ని simple future లో ఏ విధంగా ఫామ్ చేయాలి అనేది చూద్దాం. Verb form is will or shall plus subject plus V1 plus object. Interrogative means questioning. This is very important topic in any tense. Okay, మనము సింపుల్ ఫ్యూచర్ లో పాజిటివ్ సెంటెన్సెస్ చూసాం, నెగటివ్ సెంటెన్సెస్ చూసాం. ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ని చూద్దాం. అంటే సింపుల్ ఫ్యూచర్ లో ఎవరినైనా మనము క్వశ్చన్స్ ఏ విధంగా అడగాలి అనేది దీంట్లో చూద్దాం. మీకు ఎవ్రీ ఇంటరాగేటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు చెప్తుంటాను అనమాట. అంటే ఒక టెన్స్లో మనము ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ చెప్పుకునేటప్పుడు ఆ టెన్స్లో ఏ హెల్పింగ్ వెర్బ్ అయితే ఉంటుందో దాంతో మనకు సెంటెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది, దాంతో ఒక సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనకు హెల్పింగ్ వెర్బ్స్ ఏవి షల్ కానీ విల్ కానీ వాటితో మనకు సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఫార్ములా వచ్చేసి విల్ కానీ షల్ కానీ రావాలి, ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి, ప్లస్ V1 ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ విల్ షీ గో టు తిరుపతి టుమారో అంటే ఆమె రేపు తిరుపతికి వెళ్తుందా? ఈ సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయింది? హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ అయింది. విల్ అనేది హెల్పింగ్ వెర్బ్, షీ అనేది సబ్జెక్ట్, గో అనేది V1 ఫామ్, టు తిరుపతి టుమారో అనేది మనకు ఆబ్జెక్ట్. అంటే
సింపుల్ ఫ్యూచర్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ఈ విధంగా ఫామ్ చేయాలి. విల్ షీ గో టు తిరుపతి టుమారో? ఆమె రేపు తిరుపతి వెళ్తుందా? మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో ఆమె రేపు ఎగ్జామ్ రాస్తుందా అని అడగాలి. ఎలా అడుగుతారు? విల్ షీ రైట్ అన్ ఎగ్జామ్ టుమారో? ఆమె రేపు మా ఊరు వస్తుందా? ఇంగ్లీష్లో అడగాలి ఎవరినన్నా. ఎలా అడుగుతారు? విల్ షీ కమ్ టు అవర్ విలేజ్? ఇలా మనము సింపుల్ ఫ్యూచర్లో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ఆ విధంగా ఫామ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ విల్ మై ఫాదర్ కమ్ ఫ్రమ్ చెన్నై నెక్స్ట్ వీక్? అంటే మా ఫాదర్ నెక్స్ట్ వీక్ చెన్నై నుంచి వస్తాడా? దేంతో స్టార్ట్ అయింది? విల్ తో స్టార్ట్ అయింది. విల్ అనేది మనకు హెల్పింగ్ వెర్బ్, మై ఫాదర్ అనేది సబ్జెక్ట్, కమ్ అనేది V1 ఫామ్, ఫ్రమ్ చెన్నై అనేది ఆబ్జెక్ట్. అంటే సింపుల్ ఫ్యూచర్లో ఏ హెల్పింగ్ వెర్బ్ అయితే ఉంటుందో దాంతో స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి విల్ మై ఫాదర్ కమ్ ఫ్రమ్ చెన్నై నెక్స్ట్ వీక్? మా ఫాదర్ నెక్స్ట్ వీక్ చెన్నై నుంచి వస్తారా? ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ సింపుల్ ఫ్యూచర్ సంబంధించి. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైనా సరే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని సింపుల్ ఫ్యూచర్లో అడగాలంటే ఈ విధంగా అడగాలన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ విల్ హీ హెల్ప్ యూ లేటర్? అతను నీకు తర్వాత హెల్ప్ చేస్తాడా? ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. అర్థమవుతుందా? ఏదైనా సరే ఫ్యూచర్లో జరగబోయే పనుల్ని ఇంటరాగేటివ్లో అడగాలి. ఎలా అడగాలి? రాజు రేపు సినిమా చూస్తాడా అని అడగాలి. ఎలా అడుగుతారు? విల్ రాజు వాచ్ ఏ మూవీ టుమారో? ఇలా మీరు సింపుల్ ఫ్యూచర్ సంబంధించి ఇంటరాగేటివ్ సెంటెన్స్ని అడగాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ విల్ దే మీట్ హిమ్ సూన్? వాళ్ళు అతన్ని తొందరలో కలుస్తారా? లేదు వాళ్ళు అతన్ని త్వరలో కలుస్తారా? ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ షల్ వి రైట్ ఎన్ ఎగ్జామ్ షార్ట్లీ? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వి వచ్చింది కాబట్టి షల్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేసాం. మనకు పాజిటివ్లో కానీ నెగటివ్లో కానీ ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే మనం జనరల్గా ఐకి వీకి షల్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేయాలి, రిమైనింగ్ సబ్జెక్ట్స్కి విల్ని యూజ్ చేయాలి. కానీ మోడర్న్ ఇంగ్లీష్లో అన్ని సబ్జెక్ట్స్కి విల్ని యూజ్ చేస్తుంటాం. కానీ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో మాత్రం కంపల్సరీ ఐకి వీకి షల్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ షల్ వి రైట్ అన్ ఎగ్జామ్ షార్ట్లీ? మనము తొందరలో ఒక ఎగ్జామ్ రాస్తామా అని దీని యొక్క మీనింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్ట్ చేసేదా అని అడగాలనుకోండి. ఎలా అడతాం? షల్ ఐ స్టార్ట్? అర్థమవుతుందా? నేను లెసన్ స్టార్ట్ చేయొచ్చా అని అడగాలి. ఎలా అడతారు? షల్ ఐ స్టార్ట్ ఏ లెసన్? లేదు నేను ఇంటికి వెళ్ళొచ్చా అని అడగాలి. షల్ ఐ గో టు హోమ్? అలా ఐకి వీకి ఇంటరాగేటివ్లో కంపల్సరీ మీరు షల్ని యూజ్ చేయాలి. రిమైనింగ్ సబ్జెక్ట్స్కి విల్ని యూజ్ చేయొచ్చు. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ interrogative sentences in simple future. Whenever you want to ask interrogative sentences in simple future, you have to ask like this. Whenever you want to speak English interrogative sentences regarding simple future, you have to use like this. Okay? These are the examples of interrogative sentences in simple future. Next, let us see how to form WH words in simple future, or how to form WH interrogative sentences in simple future. Formula is WH word plus will or shall plus subject plus V1 plus object. Whenever you want to form a sentence with the help of WH words, you have to form like this. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే WH వర్డ్ యొక్క సహాయంతో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని సింపుల్ ఫ్యూచర్లో మీరు ఫామ్ చేయాలంటే ఈ విధంగా చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ విల్ షీ గో టు తిరుపతి టుమారో అన్నాం. దీని యొక్క అర్థమైంది ఆమె రేపు తిరుపతి వెళ్తుందా అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు మనం దీన్ని WH వర్డ్లకి ఏ విధంగా చేంజ్ చేయాలంటే అది యాజ్ యూజువల్గా మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా ఇంటరాగేటివ్ సెంటెన్స్ హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. దాని ముందు మనము WH వర్డ్ని యూజ్ చేసినట్లయితే ఇట్ విల్ బికమ్ WH interrogative sentence regarding to any tense. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ ఏం చేస్తాం? వై అనే WH వర్డ్ని యూజ్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు ఇది ఎలా మారుతుంది? వై విల్ షీ గో టు తిరుపతి టుమారో అంటే దీని యొక్క అర్థమైంది ఆమె రేపు తిరుపతి ఎందుకు వెళ్తుంది. మామూలుగా అయితే ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనుకోండి. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇది విల్ షీ గో టు తిరుపతి టుమారో, ఆమె రేపు తిరుపతి వెళ్తుందా అని దాని యొక్క మీనింగ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయితే. ఇప్పుడు దానికి మనము WH వర్డ్ని యాడ్ చేసినట్లయితే అది ఎలా చేంజ్ అవుతుంది? వై విల్ షీ గో టు తిరుపతి టుమారో?
ఆమె రేపు తిరుపతి ఎందుకు వెళ్తుంది, ఇవన్నీ కూడా మీరు ఫ్యూచర్ టెన్స్ సంబంధించి స్పోకెన్ ఇంగ్లీష్లో వాడవలసిన సెంటెన్సెస్ అన్నమాట. పాజిటివ్ సెంటెన్స్ కానీ, నెగటివ్ సెంటెన్స్ కానీ, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ కానీ ఈ విధంగా యూజ్ చేయాలి. ఇప్పుడు WH వర్డ్స్ని కూడా ఈ విధంగానే యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ విల్ మై ఫాదర్ కమ్ ఫ్రమ్ చెన్నై నెక్స్ట్ వీక్ అంటే అర్థమైంది, మా ఫాదర్ నెక్స్ట్ వీక్ చెన్నై నుంచి వస్తాడా, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు దీని WH వర్డ్ని యాడ్ చేసినట్లయితే వెన్ విల్ మై ఫాదర్ కమ్ ఫ్రమ్ చెన్నై నెక్స్ట్ వీక్, మా ఫాదర్ నెక్స్ట్ వీక్ చెన్నై నుంచి ఎప్పుడు వస్తాడు అని దీని యొక్క మీనింగ్. ఇది వెరీ సింపుల్. మనకు ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏ హెల్పింగ్ వెర్బ్తో అయితే స్టార్ట్ అవుతుందో దాని ముందు మనం WH వర్డ్ని కానీ యాడ్ చేసినట్లయితే అది WH వర్డ్తో కూడిన ఇంటరాగేటివ్ సెంటెన్స్గా మారిపోతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ విల్ హీ హెల్ప్ యూ లేటర్, అతను నీకు తర్వాత హెల్ప్ చేస్తాడా అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్, అది క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు WH వర్డ్ని యూజ్ చేసినట్లయితే హౌ విల్ హీ హెల్ప్ యూ లేటర్ అంటే అతను తర్వాత నీకు ఎలా హెల్ప్ చేస్తాడు, ఇది దీని యొక్క మీనింగ్. అంటే WH వర్డ్ని మీరు యూజ్ చేసి సింపుల్ ఫీచర్ ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్ మీరు ఫామ్ చేయాలంటే ఈ విధంగా చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ విల్ దే మీట్ హిమ్ సూన్, వాళ్ళు అతని త్వరలో కలుస్తారా, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు దీని ముందు వేర్ అనే WH వర్డ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు దీని యొక్క మీనింగ్ ఏంది, వేర్ విల్ దే మీట్ హిమ్ సూన్, వాళ్ళు అతని త్వరలో ఎక్కడ కలుస్తారు అనేది దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ షల్ వి రైట్ అన్ ఎగ్జామ్ షార్ట్లీ, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. దీని యొక్క మీనింగ్ ఏంది, త్వరలో మనం ఒక ఎగ్జామ్ రాస్తామా అనేది దీని యొక్క మీనింగ్. దీని ముందు మనము వెన్ అనే WH వర్డ్ని దీనికి యాడ్ చేసాం అనుకోండి. ఇప్పుడు దీని యొక్క మీనింగ్ ఎలా చేంజ్ అవుతుంది, వెన్ షల్ వి రైట్ అన్ ఎగ్జామ్ షార్ట్లీ, త్వరలో ఒక ఎగ్జామ్ మనం ఎప్పుడు రాస్తాము. అర్థమవుతుందా? ఈ విధంగా మనకు ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ WH వర్డ్తో కూడిన సెంటెన్సెస్గా చేంజ్ అయిపోతాయి అనమాట. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ WH ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఇన్ సింపుల్ ఫ్యూచర్. ఓకే, మీరు ఎప్పుడైనా సరే స్పోకెన్ ఇంగ్లీష్లో సింపుల్ ఫ్యూచర్ సంబంధించి పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH వర్డ్తో కూడిన ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని మీరు యూజ్ చేయాలంటే, లేదు మీరు మాట్లాడాలంటే ఈ విధంగా మాట్లాడాలి. అంటే అది ఏ సెంటెన్స్ అయినా కావచ్చు, అది ఏ వర్బ్కి సంబంధించిన సెంటెన్స్ అయినా కావచ్చు, మీరు ఈ విధంగా ఫామ్ చేయాలి. మీరు కొన్ని సెంటెన్సెస్ని తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఆల్సో you will speak English very fluently regarding to any tense in any situation. Okay students, see you later in the next video. Thank you for watching. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.